రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథ నందన అయోధ్యధామ కౌసల్యమాత సుపుత్ర రామ ఆనంద బాల శ్రీరామచంద్ర విశ్వామిత్ర ప్రియతమ రామ తాటక ఘాతక తారక రామ మారీచాదిని పాతక రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని చెప్పి 16 గుణములు ఉండేటువంటి వాడు ఉన్నారా అని వాల్మీకి మహర్షి గారు అడిగితే 64 గుణములు ఉన్నటువంటి వాడు రాముడు అని చెప్పి నారద మహర్షి చెప్పారు. మరి ఆ స్వామి సరసన ఉండేటువంటి కళ్యాణ కల్పవల్లి గుణగణములు ఏమిటో మరి ఇక్కడ మీ అయోధ్య నగరం వాళ్ళే తెలియజేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే శ్రీరామవల్లభాం. అయ్యా, రామపక్షంలో నిలుచుకొని మీకు ఏం తోస్తే అది మాట్లాడుతున్నారు. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయాలంతా కూడా మీరు విన్నవించారు. చాలా బాగానే ఉన్నది. ప్రజలంతా కూడా రామ 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 అని పలకడానికి కారణం ఎవరు అంటే ఆ సీతమ్మ. సీతమ్మ కోసం రాముడు పరితపించినటువంటి వృత్తాంతం మీకు గుర్తుకు రాలేదా? మధురా మధురాలాప కిమాహ మమ భామిని అని సీతమ్మ కనిపించకపోతే తల్లడిల్లిపోయాడు మీ రామభద్రుడు. ఎన్ని గుణాలు ఉన్నా కూడా దయ, కారుణ్యం, కృప అనేటువంటి గుణం లేకపోతే ఎవ్వరు కూడా మీ యొక్క స్వామి దగ్గరికి రానే రాడు. ఆ దయాగుణాన్ని సీతమ్మ రాముడికి విశేషంగా అక్కడ ఇచ్చి, చూడండి భక్తులందరూ కూడా వచ్చారు అని చెప్పినప్పుడు
రాముడు వీళ్ళంతా తప్పు చేశారండి, అందువల్ల వీళ్ళని నేను అనుగ్రహించను అని చెప్పినటువంటి సందర్భంలో సీతమ్మ పక్కన ఉండి లోకల్లో ఎవరిదా తప్పు చెయ్యరు, అందరూ తప్పు చేస్తారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తారు. తప్పు చేయనటువంటి వాళ్ళు ఎందుకు వస్తారండి అని ఇంత భక్తులందరినీ కూడా తన యొక్క దయాగుణం చేత రాముడి యందు పురుషకార స్వరూపిణిగా ఉండి ఆ సీతమ్మ కదా అందరినీ కూడా అనుగ్రహించింది. రాముడి పక్కన నిలవడానికి సీతమ్మ కాదు, సీతమ్మ పక్కన నిలవడానికి రాముడికి అర్హత ఉన్నదా అనేది మీరు చెప్పండి స్వామి. అయ్యా, కళ్యాణాంతంలో ఎవరు తల వంచుతారో వారికి ఉండవలసినటువంటి గుణములు ఏమిటో భావన చేద్దాం. కానీ ప్రజలు ఏమి పలుకుతున్నారు? కొంచెం కష్టం వస్తే రామయ్య తండ్రి అంటున్నారు, కానీ సీతమ్మ అని ఎవరు అనేటువంటి వాళ్ళు కనిపించడం లేదండి. ఒక దాహం వేస్తే రామా అంటున్నారు, ఒక ఆకలి వేస్తే అన్నమో రామచంద్ర అంటున్నారు. శ్రమ పొందన్ క్షుధయున్ పిపాసయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రయుం పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రిమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమే గోచరించు సుమహానందము సంధించుచున్నని చెప్పి స్పష్టంగా మహానందం కావాలి అని అంటే ఆనందాంగనాడింభకుడైనటువంటి మహానందాంగనాడింభకుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి స్మరిస్తారు. కానీ ఏమిటో మీరు చెప్తున్నారు, మేము వింటున్నాము. ఒకసారి పర్యవసించుకుని పరీక్షించి అనుశీలించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయ్యా, చాలా బాగా ఉంది. లోకల్లో అందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు రాముణ్ణే తలుస్తున్నారు కదా అని చెప్పారు. రాముడికి కష్టం వచ్చినప్పుడు ఎవరిని తలిచారండి? చెప్పండి మీరు. రాముడికే కష్టం వచ్చింది. ఆ కష్టకాలంలో రాముడి వెంట రాముని చెంత వెళ్ళినటువంటి మా సీతమ్మ. రాముడేం చెప్పాడు? ఎప్పుడైతే దశరథుని యొక్క కోరిక మేరకు వనవాసానికి సిద్ధమయ్యాడు రామభద్రుడు, సీతమ్మను చూచి అమ్మా నీవు ఇక్కడే ఉండు, రాజ్య సుఖాల్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పింది మా సీతమ్మ? అయ్యయ్యో, మా యొక్క తండ్రి జనకుడు పొరపాటుతో నీకు ఇచ్చేశాడు అంటే స్త్రియం పురుష విగ్రహం, నీలో ధైర్యం లేదు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నావో ఆ సమయంలో కష్ట సుఖాలలో కూడా భార్యని ఆదుకోవలసినటువంటి వాడు భర్త. వదిలిపెట్టి వెళ్ళిపోతా అని చెప్తే, ఆహా నాకు రాజ్య సుఖాలు అక్కర్లేదు, నాకు స్వర్గం ఏది అంటే నీతో ఉండడమే స్వర్గం, నాకు నరకం ఏది అంటే నీతో లేకపోవడమే నరకం అన్నటువంటి పరమ సాధ్వి మా సీతమ్మ కదా. అందువల్ల లోకల్లో రామ కళ్యాణం చెప్పరండి, సీతారామ కళ్యాణం అని చెప్తారు, కానీ రామ కళ్యాణం ఎక్కడైనా చెప్తారా? అందువల్ల సీతమ్మ లేకపోతే రాముడి యొక్క ఉనికి లేనే లేదు. అందువల్ల మా సీతమ్మ మా సీతమ్మ అని లోకల్లో అందరూ పొగుడుతూ ఉంటారు. రాముడు కూడా అలాగే నాకు సీత కావాలి అని పరితపించాడు కదా. చెట్లలో పుట్లలో అంతటా వెతికాడు, హనుమను పంపించాడు. ఎందుకొరకు? ఆ భార్య లేకపోతే, గృహిణి లేకపోతే భర్త ఏమీ చెయ్యలేడు. అటువంటి ఆ పరమ సాత్విక శీడురాడు మా సీతమ్మ కదా స్వామి. ఇప్పుడు చెప్పండి మీ యొక్క ఇది. చాలా వాగ్వైచక్రంతో బాగా తికమక చేస్తూ మాట్లాడుతూ ఉన్నారే. మా రామచంద్రుడు సీతమ్మను కోరుకున్నాడా, సీతమ్మ రాముణ్ణి కోరుకుందా? ఒకసారి శివధనుర్భంగ ఘట్టాన్ని చూసుకోండి. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. ముందు అమ్మవారి మనసు లగ్నమైంది కనుక తర్వాత అయ్యవారు చూశారు. గురువులు వత్స రామ ధనుః పశ్య అంటే
స్థూలనే పూరణేపివా, నేనేదో దీన్ని ఎక్కుపెట్టగలను, దీన్ని సంధించి దీని యొక్క బలాన్ని పరీక్షించగలను అని చెప్పి ఆయన పరీక్షిస్తూ ఉంటే ఆ యొక్క శివధనస్సు ఏనుగు తొండము చేత పడినటువంటి చెరుకు గడల నడుముకి విరిగిపోయింది. సీత పూజడ వెన్నుగా శిరము వంచే. సీతమ్మ వారు చాలా గొప్ప, రాముడు లేకపోతే కూడా ఆమె చాలా ధైర్యంగా ఉండగలదు అని చెప్పి చెప్తున్నారే. ఒక్క విషయం గుర్తు తెచ్చుకోండి, అప్పుడు ఋషులు, సౌమిత్రి, జనక మహారాజు, విశ్వామిత్రుడు రాముడితో పాటు స్పృహలో ఉన్నారు. కానీ 7 మల్లెల ఎత్తు సుకుమారి అయినటువంటి సీతమ్మ వారు శివధనుర్భంగం విరిచినప్పుడు మూర్ఛపోయింది. జనస్థానాన్ని రామచంద్ర ప్రభువు 14,000 మంది రాక్షసులతో సంహరిస్తూ ఉంటే సీతమ్మ వారిని గుహలో లక్ష్మణస్వామి వారు దాచవలసి వచ్చింది. చారిత్రమేవ విఖ్యాతి రామం పురుషమానినం. ఆయన ఎంతటి వాడో, ఎంత పురుష సింహుడో చరిత్ర చెప్తుంది. ఎందుకు మాటలు, ఊరికే అంతఃపురంలో ఎక్కడో మా దశరథ మహారాజు ఇలా అనుకున్నాడు, అలా అనుకున్నాడు అని సీతమ్మ వారు చెప్పింది అని అంటారే. సభాముఖంగా అందరి ముందు మూర్ఛపోయినటువంటి ఆవిడ గురించి ఏమిటో తమరు గొప్పగా చెప్తున్నారు. ఒక్క విషయం వినండి, రాముడి మాట ఎంత గొప్పగా ఉంటుందంటే, అందరి వలె మాట్లాడడు, అందరి వలె చేయడు ఏది అయినను, తన ఆత్మను తెచ్చి ఉలుకబోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానై. ఆత్మారాముడు గురించి మరి సీతమ్మ వారి యొక్క కరగ్రహణ వేళ ఆవిడ యొక్క సౌశీల్యాది గుణములు స్త్రీ సహజముగా ఉండవచ్చు, కానీ ఆ మర్యాదా పురుషోత్తముడు ముందు ఎంతో ఒకసారి తులనాత్మకంగా చూసుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, మా సీతమ్మ ఎటువంటిది అంటే, శాస్త్రాలలో ఏ ఏ గుణాలు చెప్పబడి ఉన్నాయో, ఏ ఏ లక్షణాలు చెప్పబడి ఉన్నాయో, ఆ లక్షణాలంతటినీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి మహాతల్లి. ఒదిగి ఉండాలండి. స్త్రీలు ఎలా ఉండాలి అలా ఉన్నది మా సీతమ్మ. రాముడు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే ఆవిడ వస్తుందా? రాదు. ఆవిడ వెనకాలను చూస్తూ ఉంటుంది. మా యొక్క రాముడు పరాక్రమశాలి అని ఆవిడ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే స్త్రీ యొక్క లక్షణం. స్త్రీణాం భూషణం లజ్జ. మీరేదో చెప్తూ ఉన్నారు ఇంతకుముందు, ఆవిడ ఎప్పుడు తల వంచుకొని ఉంటుంది అని. అది కదా స్వామి స్త్రీల లక్షణం. ఈ కాలం నాటి స్త్రీలు కాదు, ఆవిడ ఆ కాలం నాటి స్త్రీ కదా. ఆవిడ తల ఎత్తి చూడదు, ఎప్పుడూ తల వంచి అలాగే ఉంటుంది. కనుక అటువంటి ఆ లక్షణాలంతటినీ కూడా ఈవిడ ఎప్పుడూ పాటిస్తూ ఉన్నది. మీరు ఒక మాట అన్నారు, అంటే ఎక్కడో గుహలో దాక్కుని ఉన్నది అని. ధనుర్భంగం జరిగినటువంటి సందర్భంలో ఆవిడ మూర్ఛపోయిందన్నారే. మొట్టమొదటగా ఆ ధనుస్సును ఒక గడ్డి పరక వలె ఎవరండి అలా ఆ ప్రకారంగా తోసేశారు? మా సీతమ్మ కదా. ఎవ్వరో పరాక్రమశాలురు కూడా ఆ ధనుస్సును ఎవ్వరు కూడా ఎత్తుకోలేకపోయారు. ఎందరెందరో వచ్చారు, అయ్యో అయ్యో అన్నారు, కాలేదు. మా సీతమ్మ ఒక గడ్డి పరక వలె అలా అక్కడ విసిరేసిపోయింది. కనుక ఆ జనక మహారాజు ఎవరైతే ఈ ధనుస్సును ఎక్కుపెడతారో తీసుకుంటారో వాళ్ళే నాకు అల్లుడు అన్నారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని కదా జనక మహారాజు కన్యాదానం చేశాడు. సహధర్మచరి అన్నారు. కేవలం రాముడు ఉంటే ఎటువంటి ధర్మ కార్యాలు చెయ్యలేరు. స్త్రీలు లేకుండా ఎటువంటి శుభాన్ని చెయ్యలేరు. ఆ ప్రకారంగా ఆత్మ రాముణ్ణి అందరూ కూడా స్తోత్రం చేస్తున్నా కూడా ఆత్మ రాముల్లో అంతరంగం మా సీత.
అందువల్ల రాముడే ఎంతో ఇష్టపడి సీతమ్మను అక్కడ మెచ్చుకున్నప్పుడు మీరేమో ఈ ప్రకారంగా మా సీతమ్మను నిందించడంలో ఏం తాత్పర్యం తెలియట్లేదు స్వామి. సీతమ్మ లేకపోతే రాముడు లేదు అనేటువంటి ఒక భావన మాకు. స్వామి, పైకి తేనె పూసినటువంటి మాటలు ఎంత తీయగా అలా గడబిడ చేసేట్టుగా చెప్తున్నారు స్వామి. ఎక్కడో అంతఃపురంలోట 5 ఏళ్లకేట సీతమ్మ వారు 100 మంది ధనస్సును ఎత్తితే వెళ్ళేటువంటి ఆ ధనస్సుని ఆమె ఎత్తింది అని చెప్పి అంతఃపుర రహస్యాన్ని చెప్తున్నారు. కానీ సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు. సూర్యుడికే సూర్యుడు వంటివాడు, అగ్నికి తేజస్సునిచ్చేటువంటి వాడు, ప్రభువులని ప్రభువు చేసేటువంటి వాడు, స్త్రీని సశ్రీకం చేసేటువంటి వాడు అని చెప్పి చెప్పారు. కనుక స్త్రీని శ్రీమంతం చేసినటువంటి మహనీయుడు రామచంద్రుడు. అందుకే రామనామ గుణానుభవము లేకుండా వేదముల సారము కూడా అధ్యయనం చేయకూడదు అని చెప్పి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ముమ్మార్లు రామనామాన్ని పలికితే చాలు, 1000 నామములు పవిత్రమైనటువంటివి పలికితే వచ్చేటువంటి పుణ్యము లభిస్తుంది అని అన్నారు కదా. మరి అంతటువంటి పతిత పావన నాముడు, లోకాభిధాముడు, సుగుణధాముడు, శ్రీహి అనేటువంటి శబ్దమును ఆదరిస్తూ తన ముందు ఉంచుకున్నటువంటి మహనీయుడు ఆయన యొక్క ఘనతను అంగీకరించి కళ్యాణమునకు సిద్ధము కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అయ్యా సంతోషం. వాస్తవంగా చూస్తే ఆ కళ్యాణం అని చెప్పినప్పుడు ఆ అమ్మ లేకుండా వివాహం జరగదు కదా. ఎవరితో కళ్యాణం జరిపిస్తారు? మగవాడితో జరిపిస్తారండి. అందువల్ల మా సీతమ్మ ఎటువంటి ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అని చెప్పిన రీతిగా త్వం లజ్జసే కథయకోయం ఉదారభావ, అందరికీ కూడా ఐశ్వర్యాన్ని పరమపదాన్నంతా కూడా ఇస్తున్నది. ఎందుకంటే కేవలం ఆ భక్తుడు అంజలి ఘటించాడు. ఈ అంజలిని భారంగా భావించి అన్నింటినీ ఇచ్చి కూడా ఇంకా నా భక్తుడికి ఏమీ ఇవ్వలేదే అని ఆ ప్రకారంగా ఒక లజ్జతో సిగ్గుతో ఉన్నటువంటి మా సీతమ్మను అందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు. అది మాత్రం కాదు, వదార్హమపి కాకుస్థ అని చెప్పిన రీతిగా అందరికీ కూడా లంకానగరంలో ఎవరైతే హింసించారో వాళ్ళని మళ్ళీ శిక్షించడానికి సిద్ధమైనప్పుడు సీతమ్మ కదా వారించింది. అంచేత రామ లక్ష్మణులు ఎప్పుడైతే ఆ సీతమ్మను అన్వేషిస్తూ వెళ్ళారో, ఆ సీతమ్మ కొరకు అందరూ వెళ్ళారో, అంతటితోనే మనకు తెలుస్తుంది సీత యొక్క వైభవం. సీత లేకుండా రాముడు ఏ పని చెయ్యలేడు. కనుక అటువంటి ఈ సాకేతపుర సదృశమైనటువంటి అయోధ్యాపుర సదృశమైనటువంటి ఏకశిలా నగరంలో మనం ఈనాడు సీతారామ కళ్యాణాన్ని దర్శించి తరిద్దా ఒకే మనస్సుతో ఉంటాం, ఒకే మాటతో ఉంటాం, ఒకే బాటలో పయనిస్తాం. ఆ దివ్య దంపతులని శరణాగతి సీతారామ గుణగ్రాహి పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరో. ఎవరికి తెలుసు సీతారాముల తత్వము అంటే కవీశ్వరుడైన వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి హనుమకు అని చెప్పారు. కనుక వారిరువురికి కూడా మంగళం శ్రీమంతం కావాలి అని ఆకాంక్షిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సధనా సంతు, జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య దత్తే భవతు మంగళం. ఆంజనేయ వరద గోవింద, సౌమిత్రి వరద గోవింద, విభీషణ వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద 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 గోవింద. మేళం మాల 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 మార్పిడి మేళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఋతవస్సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘదో వజ్రధరస్యేత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. సౌమిత్రి వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, వైదేహీ రమణ గోవింద, ధాత్రీ రమణ గోవింద, ధరారమణ గోవింద, మేదినీ వరద గోవింద గోవింద గోవింద. సౌమిత్రి వరద గోవింద, వైదేహీ రమణ గోవింద, ధాత్రీ రమణ గోవింద, ధరా వరద గోవింద, మేదినీ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద 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 గోవింద.
వైదేహి రమణ గోవింద, ధాత్రీ రమణ గోవింద, ధరా రమణ గోవింద, గోవింద గోవింద. సౌమిత్రి వరద గోవింద, వైదేహి వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ధరారమణ గోవింద, మేదిని వరద గోవింద, గోవింద గోవింద గోవింద. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన ఘట్టం ఈ ఎదురుకొల్ల ఘట్టం ఇంతవరకు చూశారు. వధూవరుల గుణగణాలను తెలిపే ఘట్టం ఇది. ఆనాడు శ్రీరాముని తరపున వశిష్ఠ మహర్షి, జానకి తరపున విశ్వామిత్రుడు ఈ ఘట్టాన్ని నిర్వహిస్తే, ఇప్పుడు ఇక్కడ జానకి తరపున శ్రీ ఆచార్య రంగనాథం గారు, అలాగే శ్రీరాముడి తరపున శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు ఈ ఘట్టాన్ని అత్యంత